బంగారు మాట బయలు మాట యేసు మాట బలే బాలే బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దేవుని వాక్యాన్ని ఒక భాగాన్ని మనం చదువుకొని తర్వాత ఆరాధన చేద్దాం. 87వ కీర్తన, కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 87 మొదటి నుండి చివరి వచనాల వరకు. కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల వరకు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసుల కంటే సీయోను గుమ్మం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. రాహాబు ఐగుప్తు ప్రభులో నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయులు తూరు కూషుల చూడము, వీరు అచ్చట జన్మించి ప్రతి జనము దానిలోనే జన్మించేదనని సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచినని సీయోను గూర్చి చెప్పుకుందురు. యెహోవా జనముల సంఖ్యను రాయినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చాను. అందరం కలిసి పాటలు పాడచ్చు, వాయిద్యములు వాయించచ్చు, మా ఊటలన్నీ నీ అందే అనొచ్చు. వారందరూ మహా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడా, నీ ఘనమైన నామమును కొందనాలు. అల్పున ఏగుడును నిలబడి నీ దాసుని ఆత్మతో నింపి నీ ప్రజల కొరకు విరుచుమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మాట్లాడడానికి మాట మాంద్యం కలిగిన వాడిని, నా తలంపుల ఆలోచనలు నా మాట తీసి మట్టివాడిని పరిపూర్ణంగా నన్ను కడిగి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టమని వేడుకుంటూ విజ్ఞాపన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ భాగంలో ఈ కీర్తన మరి పైన శీర్షిక కోరాహు కుమారుల గీతం అని రాసింది. కోరాహు కుమారులని గీతమని రాసింది. వాళ్ళ పూర్వపు స్థితిని చూపిస్తూ ఉంది. కోరాహు కుమారులు దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి ప్రజలు. దేవుడు తన్ను ప్రేమించే ప్రజలుగా చేసుకున్నాడు, జనముగా చేసుకున్నాడు. కోరాహు, అభిరాములు, దాతాను వీళ్ళందరూ కూడా ఎంతో కఠినాత్మలు, మనస్సాక్షిని చంపుకొని దైవజనుడైనటువంటి మోషే మీద తిరుగుబాటుతనము చేసినటువంటి జనం. దాని ద్వారా ఆ కుటుంబంలో ఎంతో నష్టాన్ని వచ్చింది. అద్భుతం ఏంటంటే భార్య పిల్లలు కాపాడబడ్డారు. అద్భుతం ఏంటంటే భార్య పిల్లలు కాపాడబడ్డారు. సంఖ్యాకాండంలో మాటలు ఉంటాయి. అయితే వీళ్ళు దేవుని మందిరము బలిపీఠం దగ్గరకు వచ్చుడు ద్వారా కాపాడబడ్డారు. అందుకని దేవుని మందిరం గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. వాళ్ళకి వారు చాలాసార్లు కొన్ని వాటితో వాళ్ళు పోల్చుకున్నారు. చూడండి 84వ కీర్తనలో
వాళ్ళు ఎలాగ పోల్చుకున్నారో చూద్దాం. మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుడు రమ్యమైన వాడని చెప్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు. ఇది మామూలుగా వచ్చే మాట కాదు, ఇది అనుభవపూర్వకంగా వచ్చే మాట. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని ఎంతవరకు నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధిస్తున్నావు? దేవుని మందిరం మీద నీకున్న మక్కువ ఉందా? దేవుని మందిరం మీద వారుకున్నటువంటి మక్కువ ఎంత గొప్పది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూసింటారు? నివాసములు వాళ్ళు చూసిండేది నాకు అర్థమైనది ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి దేవదార మ్రాణులతో చందన మ్రాణులతో కట్టినటువంటి ఆ మందిరం సుమారుగా 40 సంవత్సరాలు ప్రయాసపడి కట్టుకున్నారు దేవుని ఇల్లు. బంగారంతోనూ వారు ఎంతో మరి సొలొమోను రాజు కాలంలో విలువగా వాళ్ళు చేశారు. అయితే కోరవ కాలంలో అంత లేదు. గుడారంలో దేవుడు ఉన్నాడు. గుడారంలో వారు దేవుని ఆవరణంలోనికి వచ్చేదానికి ఇష్టపడ్డారు. ఎప్పుడున్నా కానీ మనం దేవుని ఇల్లుని ఎంత ప్రేమిస్తామో మన కుటుంబం అంతా వర్ధిల్లుతారు. దేవుని ఇల్లుని ఎవడైతే ప్రేమించాడో పోదాంలే చూద్దాంలే అనుకుంటామో మనం అంత ఆశీర్వాదకరంగా ఉండలేము. ఇక్కడ ఇంత శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తులు ఎలాగ వీళ్ళు తప్పించుకోగలిగారు దేవుని ఉగ్రత నుండి అని అంటే, వారి జీవితంలో బలిపీఠం అనేటువంటిది వచ్చింది. చూడండి ఆ మాటలు 2వ వచనం, యెహోవా మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇక్కడ యెహోవా మందిర ఆవరణం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దాని కొరకు వీళ్ళు ప్రాణం ఏమైందంట? సొమ్మసిల్లింది. ఒకవేళ తల్లి అని ఉంటుంది, ఏమరా ఏం మాట్లాడుకున్నారంటే, లేదు మా మందిరం కాటికి వెళ్ళాలా, మందిరం కాటికి వెళ్ళాలా, పోరా పని చేయపో, ఈ పని చేయపో అని చెప్పి తల్లి ఎంత ప్రోత్సాహపరిచిందో వాళ్ళని. కానీ వాళ్ళు ఇంట్లో పని కంటే దేవుని ఇల్లుని ప్రేమించినటువంటి వాళ్ళగా కనపడుతూ ఉన్నారు. దేవుని ఆవరణం చూడాలని. ఆవరణం అంటే ఏంది? కంపౌండు కదా. ఆవరణం అంటే ఏంది? కంపౌండు. దేవుని మందిరం దగ్గర ఉండేటువంటి భాగ్యము గొప్పది. పూర్వ దినాల్లో భక్ష్యాంకుల దినాల్లో ఏం జరిగేదంటే, ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు నేను చూడగలుగుతూ వచ్చినాను. వాళ్ళు ఉద్యోగం నుండి రాగానే ముఖం కడుక్కొని ఇంటి దగ్గర ఏదైనా టీ తాగి వచ్చి మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని బ్రదర్స్ అంతా కూడా ఏ చెడ్డ మాటలు ఏది మాట్లాడేది కాదు. వాళ్ళు ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకొని 8:30 వరకు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కుటుంబ ప్రార్థన పెట్టుకొని భోజనం చేసి సంపూర్ణంగా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు కాలం అట్లా లేదు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా టీవీలే, ఎక్కడ చూసినా చేతి నిండా సెల్లులే. దేవుని వాక్యం పక్కకు పోయింది, దేవుడు పక్కకు పోయినాడు. దేవుని ఇల్లును మర్చిపోయి శాపగ్రస్తులమైనటువంటి వాళ్ళమైన వాళ్ళకి దేవుని మందిరం విషయంలో సొమసిల్లినారు. మన మందిరానికి రావాలంటేనే సొమసిల్లుతాం కదా. మందిరానికి రావాలంటేనే ఒక ఆమెన చెప్పకూడదు కానీ ఓ సేవకుని కూతురే ఉంది మా రాచర్లలో, గొప్ప సేవకుడు. ఆయన ఆడ తెచ్చి బిడ్డాలను పెట్టినాడు పక్కన. అయితే ఆ సేవకుడేమో బోధకుడు, సేవకుని బిడ్డ ఇంకెంత ఎట్లుండాలా, ఇంకా మంచి ఆత్మీయంగా ఉండాలి. దేవుడు ఇల్లు అంటే ఎంతో ప్రేమించాలి కదా. పెళ్ళి అయింది, ఇక్కడే ఉండూరులోనే పెళ్లి చేసుకున్నారు పాపం వాళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. మాకు చేదోడు వాదోడు ఉంటుందని మేము ఆశపడినాం. అయితే విషయం జరిగిన పరిణామం ఏంటంటే, ఫస్ట్ వారం మందిరానికి రాకపోతే నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఏ వ్యక్తి అయితే మందిరానికి రాలేదో ఆ వ్యక్తిని ఖచ్చితంగా నేను వెళ్ళి దర్శిస్తాను. నువ్వు ఎందుకు రాలే, ఈ పరిస్థితి ఏంది అని అడుగుతా. అలాగన ఒక వారం చూసినాను, సేవకుని కూతురు కదా ఏమి ఏదన్నా పని పడి ఉండొచ్చు అనుకొని ఏం మౌనంగా ఉన్నాను, పోలేదు. 2వ వారం పోయినాను. పోతే ఆయమ్మ ఇచ్చినటువంటి బదులు ఏంటంటే, ఏమ్మా మందిరానికి రాలే అక్కయ్య అని అడిగితే ఆమె చెప్పిన పెద్ద సమస్య. ఏం సమస్య అంటే, అన్న పాప బాత్రూమ్ కూర్చుందన్న అని చెప్పింది ఆమె. పాప బాత్రూమ్ పోయింది, అందుకనే రాలేకపోయినామన్నా అని.
చూసినావా ఎంత పెద్ద సమస్య. దేవుని మందిరంను ప్రేమించే విషయంలో ఈనాడు ఎక్కడో మూలన పడి ఉన్నాం మనం. ఒక దుర్మార్గుని కుమారులు దేవుడు కనికరించి రక్షిస్తే వారు దేవుని ఎంత ప్రేమించినారు చూడండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఇప్పుడు ఆమె ఆ రోజు ఆ సలహా చెప్పింది, సరే ఏమోలే అనుకున్నాను నేను. మరుసటి వారం కూడా రాలే. మరుసటి వారం వెళ్ళి అడిగితే పాప ఏడుస్తుందన్న, స్నానం చేయించలేకపోయినాను అందుకని రాలేదని చెప్పింది. 2 తర్వాత 3rd వారం కూడా వెళ్ళినాను. 3rd వారం కూడా ఏం చెప్పిందంటే, అన్న పాప పండుకునిందన్న అందుకని స్నానం చేపిలే రాలేకపోయినామని చెప్పింది. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఇంకా సేవకుని కూతురు చూడు ఎట్లుంది సాక్ష్యం. కాబట్టి చాలా పర్యాయాలు సేవకులు పిల్లలైనా విశ్వాస పిల్లులైనా ఎవరైనా కానీ దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తావో ప్రభు నీకు అంత సమీపముగా ఉంటాడు. దేవుని మందిరం చూడాలనేటువంటి ఆశ ఆనందంతో వస్తుందట వాళ్ళకి. ఇట్లా కదా, ఎట్లా వస్తుంది వాళ్ళకి? నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి ఆ మాట 2వ వచన భాగంలో, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలేసినప్పుడు 6 గంటలకు మందిరంలో ఉంటావు. ఆనందం నీ హృదయంలో లేనప్పుడు ఇది రక్షణ బలం కలిగేటువంటి ఆనందం. రక్షింపబడిన వ్యక్తికి దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఆనందం. జీవం గల దేవుడు, దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని మందిరానికి రావడానికి హృదయము శరీరం కూడా ఏం చేస్తుందట? ఆనందంతో కేకలేస్తుంది. కొంతమంది స్నానం చేసేటప్పుడు కూడా పాటలు పాడకుండా స్నానం చేస్తున్నారు, ఎందుకంటే మందిరానికి వెళ్ళాలనేటువంటి ఎంత ఆనందం. అయితే ఇప్పుడు చూడండి వీరి జీవితంలో వీరు ఏం చేసినారంటే 3వ వచనం, 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్ద నీ పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోకిలకు గూటి స్థలము దొరికి. వాళ్ళు ఎలా పోల్చుకుంటున్నారు చూడండి. వాళ్ళ స్థితిని చూసినప్పుడు, ప్రభా నీ బలిపీఠం దగ్గరకి పిచ్చుకలు వస్తున్నాయి కదా, వాటితో కూడా మేము యోగ్యమైన వారము. ఇంత ఆనందంతో వచ్చినటువంటి వీళ్ళు, ఇంత దేవుని ఆరాధించాలనేటువంటి దేవుని ఇంటికి ఆశతో వచ్చినటువంటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాస స్థలము దొరికి. నేను అంటాను, ఈ బలిపీఠమే కానీ వాళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళ దేవుని ఉగ్రత నుండి తప్పించుకునే వాళ్ళు కాదు. కొరాహు కుమారులు కొరాహును దేవుడు బ్రతికిన వాడినే, పశువుల్ని, కుటుంబాన్ని, భూమి నెరవేర్చి మృంగివేసింది దాతాను అభిరాములు అందరినీ. అయితే కోరాహు కుమారులు తప్పించుకోవడానికి కారణం ఏంటంటే బలిపీఠం. దేవుని ఇల్లు నీ ప్రాణాత్మ శరీరములను బ్రతికిస్తారు. ఇప్పుడు వాళ్ళ పిచ్చుకతో కూడా వాళ్ళు పోల్చుకున్నారు. బైబిల్ గ్రంథంలో దావీదు ఏమిటితో పోల్చుకున్నాడు? ఏమన్నాడు? కుక్కతో పోల్చుకున్నాడు కదా. ఏమన్నాడు సౌలుతో? రాజా నువ్వు తరుముతున్నది ఎంతటి వాడిని, కుక్క వంటి మనిషి ఉండైన నన్ను. తర్వాత ఏమన్నాడు? మిన్నల్లిని ప్రభు అన్నాడు కదా. రాజా నేను మిన్నల్లిని. మిన్నల్లి అంటే ఏంది తెలుసు కదా. ఏంది మిన్నల్లి అంటే? మంచంలో ఉంటావు అవి మిన్నల్లి. ఏంటివి? నేను కనబడను కదా ప్రభు. అంతగా తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఇంకా తగ్గించుకున్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వంటి వాణ్ణే ప్రభు. వాళ్ళు ఎంతగా తగ్గించుకున్నారో. ఇంకా దావీదు అన్నాడు, సచ్చిన కుక్క వంటి వాడిని నేను. మరి అబ్రహాము జీవితంలోకి వస్తే దుమ్మును ధూళిని బూడిదనై ఉన్నా. ఈ పిచ్చుకలకు, పిచ్చుక అంటే అర్థం ఏంటంటే అది దాన్ని ఎవరైనా పట్టుకుంటే చేతిలోనే చచ్చిపోతుంది కదా. అంత బలహీనమైనటువంటి పిచ్చుక. బలహీనమైనటువంటి పిచ్చుక, దానికి బలం లేదు, శక్తి లేదు. కానీ ఆ పిచ్చుకలకు స్థలం ఎక్కడ దొరికింది? దేవుని బలిపీఠం దగ్గర. ఈనాడు నీ జీవితం, నా జీవితం ఈ బలిపీఠం అనేటువంటిది లేకపోతే
పిచ్చుక వంటి వారమే మనం. పురుగు వంటి యాకోబు అంటాడు కదా, పురుగు వంటి యాకోబు. యాకోబునే పురుగు అంటే ఇంక మనల్ని ఏమనాలి చెప్పండి? యాకోబునే పురుగు అంటే కదా, మూల పురుషుని ఏమన్నాడు? పురుగు వంటి యాకోబు అంటే మనల్ని ఏమనాలి అప్పుడు? మనం అంటే ఏమనుకున్నావు? నేనంటే ఏమనుకుంటేవన్నా, ఏం అట్లా మాట్లాడతావు నువ్వు అంటాం మనం. సామాన్యులు కాదు మనం. కాబట్టి ఇలాగున తగ్గించుకున్నాడు. ఇలాగన ఎంతో తగ్గించుకున్నటువంటి వారు. ఇప్పుడు వారు చూసినటువంటి చూడండి 78వ కీర్తన, సారీ 87వ కీర్తనలో ఒక మాట ఉంది. వాళ్ళు ఏమన్నారు? యాకోబు నివాసములు, చూడండి 2వ వచనం, యాకోబు నివాసముల కంటే సియోను గుడారములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. యాకోబు నివాసముల కంటే సియోను గుడారములు యెహోవాకు ప్రియం. యాకోబు నివాసంలో ఏముంది? సియోను గుడారంలో ఏముంది? యాకోబు నివాసంలో చూడండి, దేవుని వాక్యంలోకి వెళ్తే ఒక మాట చూపిస్తాను. ఒక మాట చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం. యాకోబు గుడారంలో ఏముంది? యాకోబు గుడారంలో ఏముంది? అక్కడ రాయబడింది యాకోబు, ఇక్కడ కదా చెప్పబడిన మాట ఏంటంటే, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు ఎంతో ప్రేమ. యాకోబు నివాసములు ఏముంది? చదవండి. మరియు యోసేపు, ఇశ్రాయేలు ఎక్కువగా తను ప్రేమించి అతని కొరకు చూడండి, అతని మీద ఏం పట్టినారంట? కాబట్టి యాకోబు నివాసంలో ఏముంది? ఆ ఇంట్లో చెప్పండి, ఏముంది? పగ ఉంది. యాకోబు నివాసంలో పగ ఉంది. తర్వాత 5, 6 వచనాల్లో అక్కడ రాయబడింది. 5వ వచనం చూస్తే మరి పగబట్టిరి అని ఉంటుంది. తర్వాత మరింత పగబట్టిరి అని ఉంటుంది. 3 పర్యాయాల మాటల వాడబట్టి. అంటే పగ ఉంది కదా, మరలా పగ ఉంది, మరింత పగ ఉంది. యాకోబు నివాసం కంటే దేవుని నివాసంలో ఎంతో గొప్ప. అది గుర్తుపెట్టుకోండి. మన ఇండ్ల కంటే మన ఇంట్లో ఏం పెద్ద గొప్పవి కాదు కదా. మన ఇంట్లో లేదా అసూయ లేదా, ద్వేషం లేదా, కలహం లేదా, నెమ్మది లేకున్నటువంటి స్థితిలో మనం కూడా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ స్థలము అంత పరిశుద్ధమైనది కాదు, దేవుని స్థలమే పరిశుద్ధమైనటువంటిది. అందుకని ఆ మాట చెప్పగలిగారు కోరహ కుమారులు. ఏమని చెప్పగలిగారంటే, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనటువంటి. ఇప్పుడు అదే అధ్యాయంలో ఆదికాండంలో ఇంకా ఏం కనపడుతుంది? 11వ వచనంలోకి వచ్చేస్తే అసూయ కనపడుతుంది. అక్కడ ఏమంటారంటే, తన సహోదరులు యోసేపు మీద ఏం కలిగినారంట? అసూయపడి. చూడండి, పగ కాదు, పగని మించి పగ, మరింత పగ ఉంది. అంతేకాదు అసూయ కూడా ఉంది యాకోబు నివాసంలో. ఇంకా చూస్తే, ఇంకా కొద్దిగా లోపల పోయి చూస్తే 31, 33 వచనాల్లో చూస్తే అక్కడ ఏముందంటే, యాకోబు ఇంట్లో అబద్ధం ఉంది. యాకోబు ఇంట్లో ఏముంది? అబద్ధం ఉంది. యాకోబు ఇంట్లో అబద్ధము మాడారు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఇలాగా 5 అంతల పాపంతో మనం నిండినటువంటి వారు. దేవుని మందిరంలోకి వచ్చేదానికి మనకి యోగ్యత కానీ అర్హత కానీ మనకేమీ లేదు. కాబట్టి ఇంకా చూస్తే 6వ చూస్తే అదే 33వ వచనంలో ఆదికాండం 37వ అధ్యాయంలో రాయబడింది. అంగలార్పు ఉంది ఆ ఇంట్లో. ఏముంది? యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు నిశ్చయముగా చచ్చినని చెప్పి అంగలార్చెను. ఏడుపు ఉంది. బయట మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఈ 6 అంతల బలహీనతలు కలిగిన వారు. అయితే దేవుని ఇల్లు చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మన ఇంటికంటే, యాకోబు ఇంటికంటే దేవుని ఇల్లు ఎంతో ప్రేమైనది. అందుకని దేవుని ఇల్లుని ఎంత ప్రేమిస్తామో అంతగా ఆశీర్వదింపడుతుంది. ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు, అది మనకు అనవసరమైనటువంటి దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఈ దేవుని నివాసంలో ఏముంది? సియోను గుమ్మములో మరి ఏముంది? సియోను గుమ్మము చూసినప్పుడు ఏముంది? యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వచ్చింది,
తాను ఈ లోకము నుండి వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ముందుగా ఎరిగి లోకములో ఉన్న తన వారిని ప్రేమించాను. ఎట్లా ప్రేమించినాడు? తన వారిని ప్రేమించాడు, వారి అంతం వరకు ప్రేమించాడు. ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది కదా, భలే ఉంది ఆ మాట, సంపూర్ణముగా ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎన్నడూ మారనటువంటిది కదా. యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా గొప్పలా కదా? ఏం గొప్పలు కాదు. వాళ్ళలో అనేకమైన అతిశయం కలిగిన వారు, ఒక్కొరు రకమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళు. ఈ గుడారము ఏం చూపిస్తుందంటే అది యెరూషలేము మరి యొక్క గుడారం, అది మేడగది. ఆ మేడగది సామాగ్రితో నింపబడినటువంటిది. అక్కడే జాన్ మార్క్ అనేటువంటి కుమారుడు కలిగినటువంటి ఇల్లు అది. యెరూషలేము కుమార్తె, యెరూషలేము మరియకు పుట్టినటువంటి వ్యక్తి మారు పేరు గల మార్కు, యోహానను మారు పేరు గల మార్కు పుట్టినటువంటి ఇల్లు. యవనుడే ఆయన సమానంగా రాస్తాడు యేసు ప్రభు గురించి. ఏం రాస్తాడంటే, మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఏం కనపడుతుంది చెప్పండి. ఒక ఆయన కుండ మోసుకొని, నీళ్ళు కుండ మోసుకొని పోతాడు. మీరు వెళ్ళండి ఆయనతో పాటు. ఇల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత, మనిషి కుమారుడు మీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని చెప్పండి. సామాగ్రితో నింపబడినటువంటి ఒక మేడగది చూపిస్తాం. ప్రియమైన వారలారా, ఈనాడు నీ జీవితం నా జీవితంలో కూడా ప్రభు అయినటువంటి దేవుని పని పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మార్కు, యవనుడు. యేసు ప్రభు కాలంలో సుమారుగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనుడు. ఇలాంటి వ్యక్తి తన ఇంటికి ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డారో తల్లి కొడుకులు కలిసి వారు భోజనం సిద్ధపరిచినట్టుగా చూస్తాం. ఆ భోజన పంక్తిలో ప్రభు యేసుక్రీస్తు ఆయన శిష్యులు కూర్చున్నప్పుడు ఎవరు హోదా వాళ్ళకు ఉంటుంది కదా. పేతురు అనుకుని ఉండొచ్చు, నన్ను ఈ బండ మీదే నా సంఘాన్ని కడతానన్నాడు, నేను లేచి వడ్డించడం ఏంది కదా. రకరకాలమైనటువంటి వ్యక్తి. ఖజానాదారుడు, నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఖజానాదారుని, యూదా వాడు దొంగ. అయితే అలాంటి లోపాలు కలిగినటువంటి ప్రజలు తన ఎదుటిన్నప్పటికీ ఆ సియోన్ ఆ గుడారంలో, ఆ ఇంట్లో, ఆ మేడగదిలో ఉన్నప్పటికీ ప్రభు వారిని ప్రేమించినాడు. ఈనాడు ప్రభు ఈ గుడారంలోనికి నువ్వు నేను ఈ మేడగదిలోకి వచ్చాం. దేవుని ప్రేమను అనుభవించేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. నీ ఇంట్లోన, నీ నివాసంలో ఉంటే పగ, అబద్ధము, అంగలార్పు కదా, తర్వాత ఏంది అసూయ, ఇవన్నీ పాపంతో మనం నిండి ఉంటాం. దేవుని ఇంటికి ఎప్పుడైతే వస్తామో దేవుని ప్రేమను మనం పొందుకుంటాం. దేవుని ప్రేమ పొందుకునేటువంటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చినాడు. చూడండి, ఇదే కీర్తనలోనే 87వ కీర్తనలో ఒక మాట ఉంది. ఇంకొక మాట చూపిస్తా. ఏమిటి ఆ మాట? ఎవరంట ఎలాంటి ప్రజల్ని తన సంగతుల గురించి 4వ వచనం, రాహాబు, ఐగుప్తు, బబులోను నాకు పరిచారకులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీన్లు, తూరు, కూషు చూడము, వీరచ్చట జన్మించిరని ఎందరు. ఇక్కడ చూసినప్పుడు ఒక అన్య జనాంగాన్ని ప్రభువైన దేవుడు తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. వాస్తవానికి ఐగుప్తు, రహాబ్ అంటే ఐగుప్తు అని అర్థం. రహాబ్ అంటే ఇంకొక అర్థం ఉంది. రహాబ్ అంటే ఐగుప్తు అని అర్థం. మనం బైబిల్ గ్రంథంలో ఒక రహాబ్ రక్షింపబడింది కదా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఈ రహాబ్ ఎవరంటే ఐగుప్తు నుండి వచ్చి ఎక్కడుంది, ఎరుకో పట్టణంలో నివాసం చేసేటువంటి స్త్రీ. అందుకని ఆమె పేరే ఈజిప్ట్ అని పెట్టుకునేది. ఈజిప్ట్ అంటే రహాబు. కాబట్టి ఐగుప్తీల్ని 10వ తరం వాళ్ళని 3వ తరం వారు చేరొచ్చు అన్నాడు దేవుడు. ఈనాడు చూస్తే ఈజిప్ట్లో కూడా అనేకులు ప్రభుని నమ్ముకున్నారు కదా. ఈజిప్ట్లో నమ్ముకున్నారు లేదా? ప్రతి ముస్లిం కంట్రీలో కూడా, దేశాల్లో కూడా ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలు ఉన్నారు. సత్యంను గురించి ఎరిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఫిలిస్తీన్లు కదా, పాలస్తీన్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. అయితే కూషీలు, అయితే అన్ని దేశస్తులు వీరు అచ్చట జన్మించిరని ఎందరు. వారందరికీ కూడా దేవుడు పాప క్షమాపణ కలిగించాడు. వారందరికీ కూడా సియోనులో దేవుని ప్రేమను గురించి వివరించినాడు. ఇప్పుడు చూస్తే ఇలాగున దేవుని మందిరంలో చేరినటువంటి నీవు నేను దేవుని ఇంట్లోనికి వచ్చినప్పుడు ఎన్నెన్నో మనకు అర్హతలు, యోగ్యతలు ఉంటాయి. అవన్నీ కూడా క్రీస్తు విషయంలో పెంటగా మనం ఎంచుకోవాలి. ఆ మాట అన్నాడు ఫిలిప్, నాకు కలిగిన
కదా. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమన్నాడు? నాకు కలిగిన ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి. నేను 8వ దినమున సున్నతి చేయబడ్డాను కదా. భిన్నమైన గోత్రంలో పుట్టినాను. భిన్నమైన గోత్రం అంటే సామాన్యమైన గోత్రం కాదు. అది మొట్టమొదటిగా రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనం. బెన్యామీనులు ఎడమ చేతి వాటం కలిగినటువంటి వారు. అలాంటి కుటుంబంలో పుట్టాడు. అంతేకాదు గమలీయేలు అనేటువంటి గొప్ప ప్రొఫెసర్ దగ్గర ఆయన చదువు నేర్చుకోగలిగాడు కదా. మంచి చదువు కలిగినటువంటి వాడు. తర్వాత ఎడ్యుకేషన్ పీపుల్ ఆయన. ఆ తర్వాత ఆయన ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి. అయితే ఎన్నో విలువైనవి ఉన్నాయి. అయితే తన జీవితంలోనికి ఎప్పుడైతే యేసుప్రభు వచ్చినాడో వాటన్నిటిని ఏం చేసినాడు? తన జ్ఞానాన్ని, తన విద్యనన్నీ క్రీస్తు నిమిత్తం పెంటగా చేసుకున్నాడు. పెంటను తీసుకొని ఎవరైనా నెత్తిలో పెట్టుకుంటారా? నెత్తి మీద పెట్టుకుంటారా? బీరులు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? పెంటని బయట పాడేస్తారు. దేవుడు మన చదువును కానీ, అందుకని భక్సింగ్ గారు కూడా ఆయన డబుల్ ఇంజనీర్ చేసినాడు. ఒక ఇంజనీర్ కాదు ఆయన చదివింది. ఏ ఇంజనీరు? డబుల్ ఇంజనీర్ ఆయన. అయితే యేసు ప్రభు సేవ చేసేటప్పుడు దేవుని ఇంట్లోకి రాగానే తనకున్నటువంటి సర్టిఫికెట్లని కాల్చేసినాడు. వీటి వలన నాకు అతిశయము, గర్వం ఏమాత్రం కూడా రాకూడనట్లు దీన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. చూసినారా దేవుని విషయంలో ఎంతగా మనం పెంటగా ఎంచుకోవాలా. ఒకప్పుడు మనం కూడా ఈ ఫిలిస్తీన్ల వలె, ఈ ఐగుప్తీయుల వలె కదా, ఈ తూరు వారి వలె, ఈ కూషి దేశస్థుల వలె మనమందరం దూరస్థలం. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన జనముగా చేసుకున్నాడు. ఆ మాటకు వస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 11వ వచనం నుండి 16 వరకు అవే మాటలు చెప్పబడ్డాయి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించే విషయంలో ఏమాత్రం కూడా వెనక తీయలే. వాగ్దానములు కదా, ఆచారాదానములు, తర్వాత నిరీక్షణ, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించే విషయంలో వారితో సహా పౌరులుగా చేశాడు. మనకు వాళ్ళకున్నటువంటి భేద అభిప్రాయాన్ని, మధ్యపు గోడను తీసివేసినాడు. ఒక్క జనముగా చేసినాడు. ఒకప్పుడు దేవుని జనముగా లేము మనం. యేసు ప్రభు ఆయన ధరించుకున్నట్టు ద్వారా నీవు నేను ఆయన జనమైనాం. చూడండి ఆ మాటలు 2 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి చదువు. కాబట్టి మునుపు శరీర విషయంలోని అన్యజనులై ఉంటుంది కదా. శరీర విషయంలో మనమందరం ఎవరము? అన్యజనాంగం. అన్యజనాంగములైనటువంటి మనల్ని కరుణతో చూపించాడు. అందుకనే ఒక పాట పాడతారు. తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమిచ్చెను. దేవుని హృదయంలో మన దేశానికి కూడా ఏమి ఇచ్చినాడు? స్థలం ఇచ్చినాడు. ఈ ప్రాంతాన్ని అంత్యోకే వలె చేసినాడు. ఈ డోన్ను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. అన్యజనులమైంటిమి. ఇప్పుడు ఏం చేసినాడంట? చదవండి మరలా. కాబట్టి సున్నతి లేనివారనబడిన వారము ఆ కాలమందైతే ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరాజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వాడైంది క్రీస్తుకు దూరస్తులైంటి మీరు జ్ఞాపకము చేసుకో. మనం ఎప్పుడు కూడా ఇది మర్చిపోద్దు. ఒకప్పుడు దేవుడు ఎవరో మనకి తెలియదు. దేవుడు అంటే ఎవరో మా తాత మొక్కుతాండే ఇదే దేవుడు అనుకునేవాళ్ళం కదా. దేవుడు అంటే ఏమనుకునేవాళ్ళం? పంచభూతాలు దేవుడు అనుకునేవాళ్ళం. పంచభూతాలు అంటే ఏమి తెలుసు కదా, చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలుసు. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ సృష్టిని శూన్యములు వేలాడదీసి చుట్టూ కూడా సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, ఆకాశం విశాలపరిచాడు. ఆ తర్వాత దీని మీద మేఘములతో కప్పాడు, నీళ్లు మేఘములు బంధించాడు. ఏ టయానికి ఎట్ట వర్షం రావాలో 4 నెలలు వర్షం, 4 నెలలు చలి, 4 నెలలు ఎండ, ఇవన్నీ రావడానికి పంచభూతాలను పనిచేసేటానికి అగ్ని, నీరు, గాలి కదా ఏం చేసినాడు? పంచభూతాలు, భూమి. కాబట్టి భూమి, ఆకాశము, అగ్ని, గాలి,
ఇవన్నీ కూడా ఈ పంచభూతాలను దేవుడు మన కొరకు సృష్టించాడు. మనం ఏమనుకునేమంటే నీళ్ళు బాగా వన్నే మా చేనులో, మేము మాత్రం ఇప్పుడు గంగమ్మని చేయాలా అనుకునేవాళ్ళం. ఈ సృష్టించినటువంటి ఈ దేవుణ్ణి మర్చిపోయి ఈ సృష్టికర్తనే వదిలేసి అట్లా జీవించినటువంటి వారు. పూర్వము దేవుడు లేని ప్రజలై ఉంటిరని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకో. ఇశ్రాయేల్ ప్రజల చేత మనమందరం ఏమన్నారంటే వాళ్ళు సున్నతి లేని వీళ్ళు, అన్యజనులు వీళ్ళు, దేవుని ఎరగని ప్రజలు వీళ్ళు, వీళ్ళకు వాగ్దానము లేదు, నిరీక్షణ లేదు కదా, ఏమి లేదు వీళ్ళకి, దేవుడెవరో లేదని వాళ్ళ చేత తృణీకరింపబడినట్టు మనల్ని క్రీస్తు మన కొరకు ఏమైనాడు, ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను నన్ను ఇదిగో పరిశుద్ధమైనటువంటి దేవుని ఆరాధించే జనముగా చేశాడు. అక్కడ ఇంకా ఎపిసి పత్రికలు ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. చూడండి ఇంకేమన్నాడు, ఆయనను మునుపు దూరస్తులేంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో రక్తాన్ని చిందించడం ద్వారా రక్తాన్ని ఏం చేసినాడు, చిందించినాడు. ఆ రక్తం చేత నీ పాపం నా పాపం కడిగి యేసుక్రీస్తును ధరించుకుని వారుగా చేశాడు. గలతీ పత్రిక 3:27 వచనంలో ఆ మాట రాయబడింది. మీరు క్రీస్తు యేసును ధరించుకున్నవారు. ఇప్పుడు దేవుని యొక్క సియోను గుమ్మములు ఏముందంటే ఆయన ధరించుకున్న వారముగా ఉన్నాం. ఆయన ఎరుగుట ద్వారా మనకు ఆయన కృపనిచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ధరించుకున్నాం. ధరించుకోవడం అంటే ఏంది, మళ్ళీ అదొక సమస్య కదా. చదవండి గలతీ పత్రిక 3:27 వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. అక్కడ మన కీర్తనలు చూసినప్పుడు వారందరూ జన్మించిరి. ఎవరు జన్మించిరి చెప్పండి, ఎవరు జన్మించిరి? ఎవరు? రాహాబు ఐగుప్తు, బబులోను కదా, ఇంకేమన్నాడు, ఫిలిస్తీన్లు, తూరు కదా, కూషు, ఇవన్నీ దేశాల్లో అందరూ రక్షింపబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకోవడం అంటే చెప్తా. ఎట్లా ధరించుకోవడం? పూర్వం నాటకాలు వేసేవాళ్ళు కదా. పూర్వం నాటకాలు వేసినప్పుడు పలానా వ్యక్తి గురించి ఆయన ఎట్లా మాట్లాడినాడో నేను అట్లా మాట్లాడాలంటే ఆయన వేషం వేసుకోవడానికి ఒక పండగ పబ్బానికి కొంతమంది గురువులు పిలిచి ఆయనతో పాటలు పద్యాలు నేర్చుకొని ఆయన ఎట్లా చేసినాడు కదా, ముందున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి కదా బొమ్మగా డ్రామాగా వేసి ఆయన ఎట్లా మాట్లాడినాడు, ఆయన ఎట్లా పలికినాడు అలాగనే వేసేవాడిని. ఏమంటారంటే క్రీస్తును ధరించుకోవడం. అట్లా ధరించుకొని చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు నువ్వు నేను మారు మనసు పొందినాం, రక్షింపడ్డాం. ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాం చెప్పండి అందరూ? క్రీస్తుని ధరించుకున్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ భాగ్యం లోకంలో ఎవరికి లేదు. ఈ భాగ్యం ఎవరికి లేదు. ఈ భాగ్యము లేని నీకు నాకు దేవుడు భాగ్యం ఇచ్చినాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఇప్పుడు ఇంతగా వాళ్ళు ప్రభువును ఆరాధించేదానికి కారణం ఏంటంటే, ఇంతగా వాళ్ళు ప్రభువును ధరించుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళందరికీ కోరహు కుమారుల కారణం. బాగా గుర్తుపెట్టుకో. వారు దేవుని మందిరాన్ని ప్రేమించే విధానం చూసినారు బబులోనీయులు. దేవుని మందిరం మీద వారికి ఉన్నటువంటి మక్కువను చూశారు ఎవరు? ఐగుప్తీయులు. అక్కడే పక్కన ఉన్నటువంటి పాలస్తీనీలు ఎవరు చూసినారు? దేవుని మందిరం గురించినటువంటి మక్కువ. ఆ మందిరం మాకు కావాలి, ఆ మందిరం మాకు కావాలి, ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈనాడు ఇక్కడ దేవుడు ఉన్నాడని ఇక్కడున్న ప్రజలందరికీ కూడా స్ప్రెడ్ అవుతుందా? ఆ దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మానవుల నిమిత్తమై చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినాడు. ఆయన పాపములు క్షమించుటకు సమాధానం కలిగినటువంటి దేవుడని నువ్వు నమ్మగలుగుచున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిసం తీసుకున్నవాడు ఆయన ధరించుకున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు చివరిగా ఒక మాట అన్నారు చూడండి. 84వ కీర్తనలో వాళ్ళు కోరుకునేది, సియోన్లో వాళ్ళు కోరుకునేది 10వ వచనం సియోన్లో వాళ్ళు కోరుకునేది 84వ కీర్తన 10. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారం నివసించట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం. వారు ఎంత శ్రేష్టమైనది కోరుకున్నారు చూడండి. వాళ్ళకి అవసరమైంది ఏంటంట,
ఏమంటున్నారు? నీ ఆవరణంలో ఒక దినం గడుపుట. ఒక దినం గడిపినాం కదా, 1000 దినాలు మందిరాన్ని మానుకుందామా కదా? ఇట్లా కూడా తిరుగుతారు మన వాళ్ళు. ఒక దినం పోయినాము, ఇంకా ఒక దినం పోతే 1000 దినాలు అన్నాడు, మళ్ళీ 1000 దినాల తర్వాత కలుసుకుందాంలే అంటారా? అది కానే కాదు, అది కానే కాదు. ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే, నీ మందిరంలో జీవం ఉంది. నీ మందిరంలో ఏముంది? అందుకని ఆ మాట అన్నారు వాళ్ళు 4వ వచనంలో, నా హృదయము జీవము గల దేవుణ్ణి దర్శించుటకు. నా హృదయము జీవము గల దేవుణ్ణి దర్శించు. జీవము గల దేవుణ్ణి దర్శించడానికి ఆయన హృదయం ఏమైందంట? ఆనందంతో నింపబడింది. ఇప్పుడు వీళ్ళ కోరిక ఏంటంటే, దేవుని మందిర ఆవరణములో, అంటే అక్కడ తలుపు దగ్గర కూర్చున్న చాలు, నేను భక్తిహీనుల దగ్గరికి ఎప్పటికీ వెళ్ళను. దేవునిలో నువ్వు ప్రేమిస్తే ఎంతో దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాదు, దేవుని ఇంట్లో, దేవుని ఆవరణంలో ఏదో ఒక మూలన నేనున్నా చాలు, అది వారి యొక్క ఆశ, వారి ఆత్మీయమైన జీవితం. కాబట్టి దేవుని బిడ్డలారా, వీరు ఇవన్నీ చెప్పిన తర్వాత 88వ కీర్తనలో ఒక మాట అన్నారు. చూడండి, 88వ కీర్తన వాళ్ళ గురించి ఏం రాయబడిందంట? 6వ వచనం, యెహోవా జనముల సంఖ్య వ్రాయుచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చను. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా జనముల సంఖ్య రాసేటప్పుడంట, మనమందరం రక్షింపబడిన వారమని, ఆనాడున్న బబులోనీయులు, ఈజిప్టీలు వారందరూ క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారని ఆయన రాసినాడంట. తన జనం గురించి రాసేటప్పుడు మన పేర్లు ఎత్తి చూపించి రాశాడు. అందుకని వాళ్ళు ఒక మాట లాస్ట్లో అన్నారు, పాటలు పాడచ్చు, వాయిద్యములు వాయించచ్చు, మా ఊటలన్నీ నీయందే అని వారు అందరూ. వారు పాటలు పాడుతూ వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? మా ఊటలన్నీ నీవే ప్రభా. ఈనాడు ఇక్కడ ఒక ఊట, మరొక దేశంలో ఒక ఊట కదా. ఆరంభింపబడినటువంటి ఊట ఎన్నడూ కూడా ఏం కాకూడదు, ఆగిపోకూడదు. ఆ ఊట ఎక్కడ ప్రారంభమైంది? సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పినాడు? రాబోయే కాలంలో ఆ కొండ మీద కానీ యెరూషలేములో కానీ దేవునికి ఆరాధన జరగదు. మరి ఎక్కడ జరుగుతుంది? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే కాలం అది వచ్చినది, అది ఇప్పుడే ఆరంభమైంది అన్నాడు. అన్న తర్వాత అవన్నీ చెప్పినాడు. అన్న అయిపోయిన తర్వాత ఏమన్నా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వెన్నడూ, అది నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గ, అది ఆరంభమైంది. ఆ ఊట ఆరంభమైంది, ఎన్నడూ కూడా ఆరిపోలే, ఎండిపోయిన బావి కాలే. కాబట్టి దేవుని బిడ్డలారా, మా ఊటలన్నీ నీవే. నువ్వు ఇది చెప్పగలిగితే, మూడవదిగా దేవుడే మన ఊటలన్నీ. మన జీవితంలో ప్రతి ఆశీర్వాదమునకు ఆయనే కారకుడు. ఆయన రక్షింపబడేదానికి ఆయన కారకుడు. నువ్వు ఆత్మీయంగా జీవించేదానికి ఆయన కారకుడు. నువ్వు దీవింపబడేదానికి ఆయన కారకుడు. అందుకని వాళ్ళు చెప్పారు, మా ఊటలన్నీ నీవే ప్రభా. వారు పాటలు పాడు ప్రభుని ఆరాధన. ఇప్పుడు మనం దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం వినకుండా ఆరాధన చేస్తే అది సరైనది కాదు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము లేచి నిలబడి ఒక పాట పాడిన తర్వాత మరి ఆరాధన చేస్తాం, ఆరాధనలో ప్రవేశిస్తాం. లేచి ఒక చిన్న పాట పాడతాము.